బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. H1B వీసా ఫీజు పెంపు విషయంలో ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్. కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన ప్రతినిధులు. ట్రంప్ నిర్ణయం చట్ట విరుద్ధమని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటోంది. ట్రంప్ అధికార పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటోంది. ఇక ట్రంప్ నిర్ణయంతో H1B పై ఆధారపడినటువంటి వ్యాపార సంస్థలకి చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించింది. అయితే కార్మిక వ్యయం పెంచుకోవడం లేదా తక్కువ నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 3 లక్షల మంది బిజినెస్ మెన్లు ఉన్నారు. వారంతా కలగలిసి ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. సో మొదటి నుంచి కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అది బర్త్ విషయంలో కానివ్వండి, చైల్డ్ బర్త్ విషయంలో కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు జరిగేటువంటి ఈ విషయంలో కానివ్వండి, H1B వీసా విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా టారిఫ్ల విషయంలో కూడా ప్రతిది కూడా అక్కడి లోకల్ నేషనలిస్టులే అంటే అమెరికన్ దేశస్తులే ఆయన పైన ఫిర్యాదు అందిస్తున్నారు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. గతంలో కూడా ఒక అమెరికన్ ఎకనామిస్ట్ ఆయన ఏం చెప్పారంటే ఇండియాని ఏనుగుతో పోలుస్తూ వాళ్ళ దేశం చూడండి అంతటా అత్యంత బలవంతులైన దేశం, 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశం, వారిపైన ఎలకలా నీ అస్త్రాన్ని ప్రయోగించి అనవసరంగా అబాసు పాలు కావద్దని చెప్పి ఇండియాని ఏనుగుతో అటు అమెరికాని ఎలకతో పోల్చాడు. ఇదొకటే కాదు, ఆయన చైల్డ్ బర్త్ విషయంలో కూడా హుటాహుటిన చాలామంది సిసెక్షన్కి వెళ్ళిపోయి ఇబ్బందులు పడిపోయారు. ఒక గడువు విధించి ఆ గడువు తర్వాత జన్మించిన పిల్లలు ఎవరు కూడా ఇక్కడి స్థానికులు కాదు, అంటే అమెరికన్ సిటిజన్షిప్ రాదు. ఒకవేళ వాళ్ళు వేల దేశస్తులు అయిపోయి ఇక్కడ టెంపరీ వీసా మీద ఉన్నా ఇంకేదైనా వీసా మీద ఉన్నా అక్కడ జన్మించేటువంటి పిల్లలు అక్కడి వారే అవుతారనేది గతంలో నిబంధనలు ఉంటే దాన్ని తుంగలోకి తొక్కేసి అలా కుదరదు, ఇక్కడి స్థానిక సిటిజన్షిప్ ఉన్నవారికి మాత్రమే, అక్కడ మైగ్రెంట్స్కి అవకాశం లేదు, లోకల్ సిటిజన్స్కి పుట్టిన పిల్లలు మాత్రమే ఇక్కడి వాళ్ళు, వేరే వారికి పుట్టిన ఇక్కడ పిల్లలు పుట్టినా కూడా వారు ఇక్కడి వారు కాదు అనే రకంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఫెడరల్ కోర్టుకు వెళ్ళారు వారంతా కూడా. ఫెడరల్ కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా కొంత దాన్ని హోల్డ్లో పెట్టింది, లేదంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి సానుకూలంగా తీర్పు వచ్చినా కూడా కొన్ని సందర్భాలు చర్చ జరిగింది. ఏదేమైనా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం తర్వాత కోర్టులకు వెళ్ళాలి, కోర్టు కూడా మొట్టికాయలు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అమెరికన్ సిటిజన్స్ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వార్తలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే H1B వీసా రావాలంటే $1,00,000 చెల్లించాలి. $1,00,000 చెల్లిస్తేనే H1B వీసా వస్తుందనేది ఆయన కఠిన నిబంధనని పెట్టడంతో H1B వీసాలు అసలు H1B వీసాలు ఎవరికి వస్తాయి? వేరే ఉదాహరణకి ఇండియాలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీకి అమెరికాలో ఒక ఉద్యోగం ఉంది, ఆయన స్కిల్ని అమెరికా కంపెనీ వాడుకోవాలనుకుంటుంది. లేదా ఇక్కడ ఉదాహరణకు TCS లాంటి కంపెనీ ఉంది. ఈ TCS లాంటి కంపెనీలో ప్రజెంట్ ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ అమెరికాలో ఉన్నటువంటి TCS కంపెనీకి ఆయన సోర్స్ అవసరం, ఆయన స్కిల్ అవసరం. సో కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి H1B వీసాకి అర్హతనిచ్చి H1B వీసా ద్వారా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేర్పించుకుంటూ ఉంటారు, వాళ్ళ కంపెనీలో పనికి పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఆ H1B వీసా రావాలంటే $1,00,000 చెల్లించాలి. అలాంటప్పుడు ఉద్యోగస్తులు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఎందుకు సాహసించరు, అలా ఆగిపోతూ ఉంటారు. ఒకటి అటు ఉద్యోగులకి నష్టమే, అట్ ది సేమ్ టైం కంపెనీకి కూడా. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా అంతా కలిపితేనంటే కనుక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి సభ్యులు 3 లక్షల మంది బిజినెస్ మెన్ ఉన్నారట. సో 3 లక్షల మంది బిజినెస్ మెన్లు ఉన్నారంటే అక్కడ ఎంతటి స్థాయిలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ఉందని అర్థమవుతోంది. H1B వీసాపై నియంత్రణ పెట్టడం మూలంగా స్కిల్ ఉన్నటువంటి వారిని అక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం, అక్కడ ఉన్నవారిని నైపుణ్యం లేనటువంటి వారిని తక్కువగా జీతాలు తీసుకున్న వారిని తీసుకొని మా వ్యాపార సముదాయాలు వ్యాపార సంస్థలు మొత్తం తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ కోర్టుకు వెళ్లారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు. సో లోపల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. అటు దేశ విదేశాల్లోనే కాదు లోపల జనం కూడా ఆయనని సహించడం లేదు, ఆయనని కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మా ప్రతినిధి నందు కూడా సిద్ధంగా ఉన్నారు, నా కొలీగ్ నందు. సో ప్రజెంట్ H1B వీసా పైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొత్తం కూడా కోర్టును ఆశ్రయించింది. సో ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ వారంతా కూడా కోర్టును ఆశ్రయించారు. 3 లక్షల మంది బిజినెస్ మెన్స్, దాంట్లో టెకీస్ ఉండొచ్చు, ఇతరత్ర వ్యాపార సముదాయాలు ఉండొచ్చు, ఏదైనా రకరకాల A to Z బిజినెస్ యాక్టివిటీస్ ఉంటే ఉండొచ్చు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో. కానీ H1B వీసాకు సంబంధించి $1,00,000 పెంచడం మూలంగా చాలామంది నైపుణ్యం కలిగిన వ్యక్తులు తీసుకురాలేకపోతున్నాము అనే మాటను వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళంతా కూడా ఒక రకంగా నైపుణ్యం ఉన్న వ్యక్తులు రావడం లేదంటే మేము నష్టపోతున్నాము,
ఇక్కడ అమెరికాలో నైపుణ్యం ఉన్న వాళ్ళు లేరు, వేరే దగ్గర నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి భావనలోనే ఉన్నారు. సో కానీ ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావడం లేదు? మరి ట్రంప్ ఉద్దేశం ఒకటే, లోకల్ గా ఉన్న వాళ్ళకి ఉద్యోగాల సంఖ్యను పెంచాలి. దాంట్లో భాగంగానే వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేదని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు ఆపుతున్నాడు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళకి ఇవ్వండి, ఫస్ట్ అమెరికన్స్ కి ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడా కూడా సింపుల్ మనోజ్, ఎవరైనా సరే ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా, లేదంటే ఒక వ్యాపారంలో ఎవరికైనా సరే ఒక అవకాశం వాళ్ళు అంటే వాళ్ళని ఒక భాగస్వామ్యం చేయాలన్నా అల్టిమేట్ గా వాళ్ళు చూసేది అవుట్పుట్ కానీ, లేదంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ, ఇన్కమ్ కానీ. ఇంతకు మించి ఏముంటుంది? బిజినెస్ లో పెద్దగా ఎమోషన్స్ కి సంబంధం ఉండదు. సో ట్రంప్ అమెరికన్స్ కే ఇవ్వండి, అమెరికాలోనే పెట్టుబడులు పెట్టండి అని చెప్పినప్పటికీ కూడా దానికి తగ్గట్లు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటేనే చేస్తారు. ఇప్పుడు ఇండియన్, చైనీస్, అమెరికన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళు ఎవరు బెస్ట్ ఎంప్లాయీస్ మనకి అని ఒక క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు అమెరికన్స్ చాలా ఎక్కువ అమౌంట్ అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ థింగ్, సో అది కుదరదు. రెండోది, కంపారిటివ్లీ ఇండియన్స్ చాలా తక్కువ తీసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం అదే అమౌంట్ కి అమెరికన్స్ కంటే ఇండియన్స్ బెటర్ గా పనిచేస్తున్నప్పుడు, అవుట్పుట్ బెటర్ గా వస్తున్నప్పుడు ఎక్కువ అవర్స్ పనిచేయడానికైనా రెడీగా ఉంటారు, ఎక్కువ క్రియేటివ్ గా ఉండడానికైనా సిద్ధంగా ఉంటారు. సో అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా సరే ఎవరినైనా ఎందుకు తీసుకుంటుంది? ఇండియన్స్, అమెరికన్స్ ఎందుకు తీసుకుంటుంది? ఇండియన్స్ కే ప్రిఫర్ చేస్తుంది. బేసిక్ లాజిక్. మరి ట్రంప్ ఎందుకు దీన్ని మిస్ అవుతున్నాడు అన్నప్పుడు ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. ట్రంప్ వరకు ఏంటంటే పొలిటికల్ గేమ్. వచ్చేటప్పుడు చెప్పాడు, నేను అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇప్పిస్తాను, బయట వాళ్ళ ఆధిపత్యం మనమే తగ్గిస్తానని చెప్పాడు. చెప్పి దానికి తగ్గట్లు ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, కంపెనీస్ కానీ లేదంటే ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ వీళ్ళే ఉంటారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో. వాళ్ళందరికీ నష్టం జరుగుతుందిగా. ఇప్పుడు H1B వీసాల విషయంలో ₹1,00,00,000 వరకు కట్టేసి వెళ్ళాలంటే కష్టం కదా. ఇప్పుడు కంపెనీస్ ఒకవేళ బేర్ చేయాల్సి వస్తే, కంపెనీస్ అయినా సరే అంతంత బేర్ చేసి ఎంప్లాయీస్ ని పిలిపించుకోవాలంటే కష్టం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ వెళ్ళి, ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేసాం ఆల్రెడీ, మేము ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ పెట్టి మేము ఇలా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు బయట నుంచి ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాల కోసం వస్తారో వాళ్ళని తెచ్చుకోవద్దు అని ఆపినట్లయితే దానికి అర్థమే ఉంది. మాకు నష్టం వచ్చే పని మేము ఇక్కడ ఎందుకు చేస్తాం, కాబట్టి మాకు ఇది కుదరదని వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళారు. ఇంతకుముందు చాలా సార్లు దీని మీద కంప్లైంట్స్ వచ్చాయి. అటు కంపెనీలు భరించాలన్న కష్టమే, ఇండివిజువల్ గా ఇటు ఎంప్లాయీస్ భరించాలన్న కష్టమే. ఉద్యోగాల కోసం వెళ్ళినా, బిజినెస్ కోసం వెళ్ళినా, దేనికోసం వెళ్ళినా సరే భరించడానికి ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అది. సో కాకపోతే దానివల్ల ఏమైంది, ఈ మధ్య H1B వీసాలు కొంత స్లో అయిన మాట వాస్తవం కదా, పర్సంటేజ్ తగ్గిన మాట వాస్తవం కదా. సో ఇది ఎక్స్పెక్ట్ చేశాడు అల్టిమేట్ గా ట్రంప్. కానీ లాంగ్ వ్యూలో చూస్తే, లాంగ్ టర్మ్ లో అమెరికాకి ఇట్స్ ఎ బిగ్ లాస్. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే. అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారస్తులైనా సరే, మీరు చెప్పినట్లు ఇంత ముందు అమెరికాలో ఉన్న వ్యాపారవేత్తలైనా, బయట ఉన్నటువంటి వ్యాపారవేత్తలైనా, ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైనా చెప్పింది ఒకటే, ఇది మేబీ ఇప్పటికిప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఇది చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి H1B వీసా అంటే సింపుల్ గా మీరు చెప్పినట్లుగా ఇట్స్ ఏ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్. వేరే దేశాల నుంచి అక్కడికి అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను ఇంపోర్ట్ చేసుకునే ఒక విధానం, ఒక మాటలో చెప్పాలంటే. ఎక్కువ డబ్బులు అవకాశం అనేది, ఎక్కువ డబ్బులు అవకాశాలు అనేది చూపించి అక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇవన్నీ స్లో అయిపోతే ఇక ఏముంది అక్కడ? అవకాశం ఏముంటుంది? అన్ని కంపెనీలు మోస్ట్లీ రన్ చేస్తుందంతా భారతీయుల మీద, చైనీస్ మీదే. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడైతే H1B వీసాలు స్లో అయ్యాయో ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. చాలా మంది, ఇన్ఫాక్ట్ చాలా కంపెనీలు ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. చాలా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ ను తగ్గించడానికి సిద్ధమవుతున్నాయి అమెరికాలో. ఆ తర్వాత ఈ డెసిషన్ తీసుకున్న తర్వాతే పెద్ద పెద్ద కంపెనీలందరితో ట్రంప్ ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. డిన్నర్ ఏర్పాటు చేసి మీరెంత ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళందరూ చెప్పారు, ఓకే మేము 6 మిలియన్ చేస్తాం, ఇంకొకరు 10 మిలియన్ చేస్తాం అని చెప్పారు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ చెప్పారు. బట్ అది రియల్ గా అప్లికబుల్ అవుతుందా, రియల్ గా వాళ్ళు చేస్తారంటే ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే లేదు. సో ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద ప్రెషర్ పెరగడం ఒకటి. రెండోది, గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెరిగింది, అన్ని రకాలుగా పెరిగింది. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల అంటే వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు H1B వీసాల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు, సరే అది సెక్యూరిటీ పర్పస్ అనుకోవచ్చు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇంతకు ముందు మీరు మెన్షన్ చేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ లో ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనకు తెలుసు. అంటే ఫాదర్ కి మదర్ కి H1B వీసాలు ఉండి అక్కడ వాళ్ళకున్నా సరే పిల్లలు పుట్టేటప్పటికి మళ్ళీ అక్కడ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి. సో ఆ విషయంలో ఎంత గందరగోళం జరిగిందో మనకు తెలుసు. బట్ ఇట్స్ ఎ పొలిటికల్ స్టెప్ కాబట్టి ఇమీడియట్ గా కోర్ట్స్ వాటిని పూర్తిగా బ్లాక్ చేయలేని పరిస్థితి. కాబట్టి కొంత ట్రంప్ కి అక్కడ రిలీఫ్ వచ్చింది హైయర్ కోర్టులో. కానీ అది పూర్తిగా ఇప్పటికిప్పుడు అమలయ్యే పరిస్థితి ఉందంటే, అది కనుక ఇప్పుడు అమలు చేయాలంటే ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరుగుతున్న కారణంతో ఆపేశారు. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, షట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. షట్ డౌన్ సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ఓవరాల్ గా
ఓవరాల్ గా సిచ్యువేషన్ ట్రంప్ కి చాలా నెగిటివ్ అయిపోతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడైతే ట్రంప్ కి అగేన్స్ట్ గా ఒక కేసు ఎప్పుడైతే కంప్లైంట్ ఎప్పుడైతే చేయడానికి రెడీ అయిందో, ఆ మూవ్ అయితే అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ ట్రంప్. ఎందుకంటే నేను బిజినెస్ మ్యాన్ ని, ఏది చేసినా బిజినెస్ యాంగిల్లోనే చేస్తాను, యుద్ధాలు ఆపాలన్నా నేను బిజినెస్ నే వాడుకుంటాను అని చెప్పే ట్రంప్ కి వాళ్ళ దేశంలో బిజినెస్ మ్యాన్స్ ఇబ్బంది పడతారని కానీ, వాళ్ళ దేశంలో బిజినెస్ దెబ్బతింటుందని కానీ, వాళ్ళ దేశానికి లాంగ్ రన్ లో దీనివల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుందన్న విషయం రియలైజ్ అవ్వడం లేదా అంటే రియలైజ్ అవుతున్నాడు. బట్ కాకపోతే ఏంటంటే తనకి పొలిటికల్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు యుద్ధాలు ఆపుతున్నాడా లేదా అనేది పక్కన పెడితే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన ప్రపంచ దేశాల్లో ఏదో జరుగుతోంది, ఎక్కడో ఏ చోట ఏ అంశం జరిగినా కూడా ఆయనే ఆపాదించుకొని తనకు తానే ఆపుతున్నాను, నడిపిస్తున్నాను, నడుస్తోంది, ఈరోజు ప్రపంచం మొత్తం నడుస్తుంది నా వల్లే అన్న చందంగా మాట్లాడుతున్నాడు. కానీ లోపల ఆయన దేశస్థాన్ని అంగీకరించలేదు. 3 లక్షల మంది బిజినెస్ మెన్స్ ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారంటే ఆయనకి ఎంత యాక్సెప్టెన్స్ ఉంది ఆయన లోపల దేశం అర్థమవుతోంది. గతంలో ఒక ఎకనామిస్ట్ మాట్లాడడం, ఆయన చైల్డ్ బర్త్ విషయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడం, అంటే దేర్ ఈజ్ సంథింగ్ అగెయిన్స్ట్ టు హిమ్ ఆల్సో. అక్కడ లోపల అంతర్యుద్ధాన్ని, లోపల జరిగిన విషయాన్ని తొక్కిపెట్టి బయట దేశాల్లో ఏదో జరుగుతుందని దాన్ని నేను కంట్రోల్ చేస్తున్న రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు 3 లక్షల మంది బిజినెస్ మ్యాన్స్ మొత్తం నష్టపోతున్నారని చెప్తున్నారంటే డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ లాస్ టు అమెరికా ఆల్సో. సో అమెరికా ఆర్థిక స్థితిగతులపై కూడా ఇది ప్రభావం చూపించబోతోంది. అమెరికాలో కంపెనీల ప్రొడక్షన్ కానివ్వండి అన్ని కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. ఆ ఎఫెక్ట్ కనిపించడం లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది మనోజ్. ఎందుకంటే అతి త్వరలోనే అమెరికాకి దీనివల్ల అతి పెద్ద నష్టం. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసిన, నేను మెన్షన్ చేసిన మెచియో కాకు అని ఒక వన్ ఆఫ్ ది టాప్ సైంటిస్ట్ ఇన్ నాసా, ఆయన బహిరంగంగా చెప్పాడు ఏమని, మీరు H1B వీసాలు ఆపేశారా, అమెరికాలో ఉన్నటువంటి సూపర్ బ్రెయిన్స్ అన్ని మాయమైపోతాయని చెప్పాడు. సింపుల్ గా ఒక్క మాటలో. అంటే సూపర్ బ్రెయిన్స్ అన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నాం మనం అని చెప్తున్నాడు. కంపెనీలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాడు. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పోతాయని చెప్తున్నాడు. సో ట్రంప్ కి ఇది తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడు అంటే ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన పుట్టినప్పటి నుంచి బిజినెస్ లో పుట్టి పెరిగి ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్. సో ఆయనకి బిజినెస్ గురించి తెలియదేం కాదు. కాకపోతే ఏంటంటే బిజినెస్ అమెరికా ఇంట్రెస్ట్ల కంటే ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్లు పెద్ద అయిపోయినాయి ఇక్కడ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను అదే యుద్ధం అనే కాన్సెప్ట్ టాపిక్ కూడా నేను ఎందుకు తీసుకొచ్చానంటే, నేను యుద్ధాలు ఆపుతున్నాను అని మాట్లాడిన ప్రతిసారి నాకు నోబెల్ ప్రైజ్ రాలేదని చెప్పి మాట్లాడారు. ఈ రోజు నిన్న మాట్లాడిన దాంట్లో అదే మాట్లాడాడు. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేను మళ్ళీ ఆపాను, లేదంటే బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా నేను ఆపడానికి నాకు పెద్ద విషయం ఏం కాదు, బట్ ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా నాకు పీస్ ప్రైజ్ ఇవ్వడం లేదని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. పీస్ ప్రైజ్ గురించి అయిపోయింది, వేరే వాళ్ళు నామినేట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నాడు అంటే తన పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద ఎంత పెద్ద ఇది పెట్టుకున్నాడు అనేది మనం చూడొచ్చు. హిజ్ అల్టిమేట్ టార్గెట్ ఈజ్ టు రీచ్ హిజ్ పర్సనల్ ఇంట్రెస్ట్. అమెరికన్ ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ రీచ్ అవడమే ఇక్కడ అల్టిమేట్ టార్గెట్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దానికి పరిణామాలు అవే కనిపిస్తున్నాయి. అమెరికా ప్రజలందరినీ ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు తప్ప అల్టిమేట్ గా ఏమీ జరగడం లేదు. అమెరికాలో విపరీతమైనటువంటి వ్యతిరేకత పెరుగుతోంది. అన్నిటికి మించి ట్రంప్ బిజినెస్ పీపుల్ కి చాలా పాజిటివ్ గా ఉంటాడు. ప్రో బిజినెస్ అనేది ఎప్పుడైతే మొదటి నుంచి ఆయన మీద ఉన్న ఇంప్రెషన్, ఇప్పుడు దీనివల్ల ఇది కూడా దెబ్బతింటుంది. ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే తెలివి లేక చేస్తున్నాడు అంటే తెలివి ఉంది, కానీ ఒకటి పర్సనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ల మీద అతను ఎక్కువ టార్గెట్ పెడుతున్నాడు. రెండోది ఇట్ సీమ్స్ లైక్ ఈజ్ లూజింగ్ దట్ కంట్రోల్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆయనకి బ్యాలెన్స్ కోల్పోతున్నాడన్న ఒపీనియన్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన ఇండియా విషయంలో చేసినటువంటి స్టేట్మెంట్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే నేను ట్రంప్ తో మాట్లాడాను, మోదీతో మాట్లాడాను, ఇండియాతో మాట్లాడాను, దే ఆర్ రెడీగా ఉన్నామని చెప్పారు. రష్యాతో మేము డీల్స్ మానేస్తామని చెప్పారు, చైనాతో మాట్లాడడమే లేటు, చైనా కూడా ఆపేస్తుందని చెప్పి ఎవ్రీథింగ్ ఈజ్ క్లూలెస్ అసలు నిజం చెప్పాలంటే. అది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇండియాతో మాట్లాడలేదు, మోదీ మాట్లాడలేదు, ఇవంతా అబద్ధాలు. ఇంటర్నేషనల్ మీడియా ముందు కూర్చొని ప్రపంచంలోనే అగ్రదేశానికి అక్కడ ప్రెసిడెంట్ అయి ఉండి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. సో సింపుల్ గా చెప్పాలంటే అంటే ఎలా ఆలోచించాలి ఈ మైండ్ సెట్ ని? ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాయని చెప్పి ఎన్నిసార్లు చెప్పాడు. ఇవాళ చేసినటువంటి స్టేట్మెంట్ లో కూడా అదే చెప్పాడుగా. అంటే నిన్న నైట్ చేసినటువంటి స్టేట్మెంట్ లో కూడా అదే చెప్పాడుగా. అది క్లూలెస్. పాకిస్తాన్ ఒప్పుకోలేదు, ఇండియా ఒప్పుకోలేదు, సరే పాకిస్తాన్ అంటే వాళ్ళు ఏదో ఒకవేళ ఏదైనా ఒకటి రెండు స్టేట్మెంట్స్ కూడా సైలెంట్ గా ఉంటారు. అట్లీస్ట్ ఇండియా ఎక్కడ ఒక్క మాట చెప్పలేదుగా. సో మేబీ ఈజ్ లూజింగ్ దట్ బ్యాలెన్స్ ఏమో అనిపిస్తుంది. అంటే గతంలో బైడెన్ విషయంలో కూడా కొన్నిసార్లు ఇవి కనపడ్డాయి. అంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత కొంత అల్జీమర్స్ ఎఫెక్ట్ కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ దే ఆర్ లూజింగ్ దేర్ కంట్రోల్ ఓవర్ దేర్ బాడీ అండ్ మైండ్. సో దాని ఎఫెక్ట్ కూడా దీని మీద ఉందేమో. అల్టిమేట్ గా పవర్ చేతిలో ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ అంతా కూడా ఇక్కడ పడుతుందేమో. దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎఫెక్ట్ బికాస్ డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ 78 years వచ్చాడు. ఇంకోసారి అధ్యక్షుడే అవకాశం లేదు.
నోబెల్ ప్రైజ్ గురించి ప్రయత్నం చేశాడు. సో నోబెల్ ప్రైజ్ కూడా రాలేకపోయింది. ఏదో రకంగా నాకు ఆయన అటెన్షన్ ఉండాలి, ఇది చివరి అవకాశం, ఒక హిస్టరీలో మిగిలిపోవాలనే ప్రయత్నం మాత్రం చాలా క్లియర్ కనబడుతోంది. థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్స్ నందు. సో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. 3 లక్షల మంది బిజినెస్ మ్యాన్స్తో ఉన్నటువంటి అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వారంతా కోర్టును ఆశ్రయించారు. H1B వీసాలకు సంబంధించిన దాంట్లో $1,00,000 యొక్క ఫీజుని ఆయన పెట్టడం అనేది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందిగా మాట్లాడుతోంది. ఎందుకంటే దాన్ని చేయడం మూలంగా చాలామంది స్కిల్ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, ఇతర దేశాలటువంటి ఆ యువకులని, ఆ ఉద్యోగస్తుల్ని ఇక్కడ తీసుకురాలేకపోతున్నాము. సో అది ఎత్తివేయండి అని చెప్పి దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. గతంలో కూడా చైల్డ్ బర్త్ విషయంలో, టారిఫ్ల విషయంలో, ఆయన తీసుకొచ్చిన బిగ్ బిల్ విషయంలో, ప్రతి దాంట్లో కూడా అక్కడి దేశస్తులు, అక్కడ సిటిజన్స్ ఆయన ఏమాత్రం కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అంతర్గతంగా అక్కడి దేశస్తులు నచ్చలేకపోతున్నారు. ఇక మన దేశం గురించి ఎవడు అడిగాడు, ప్రపంచ దేశాల గురించి ఎవడు అడిగాడు? ఆయన సొంత దేశంలోనే ఆయనకు యాక్సెప్టెన్స్ లేదు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేయండి.